ఇగో గీ మనిషే రాత్రి చచ్చిపోయి తెల్లారే వరకు బతికి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. రాజానే గీ అన్న రాత్రి జీవిపోతే మార్చురిలే వేసి తాళం పెట్టినరట. పొద్దుగాల దవాఖానలో చీపురు బట్టి ఊడ్చేటోళ్ళు వచ్చి చూస్తే కళ్ళు మిట మిట కొడుతున్నాడట. అసలే అది శవాలు పెట్టారు. దాంట్లో రాత్రి పెట్టిన శవం లేచి చూస్తే అక్కడ ఉన్నోళ్ళకి ఎట్లుండాలి, గుండెల మీద పెద్ద సుత్తతోని గట్టిగా కొట్టినంత పని అవుతుంది. ఆగో అట్లయినా స్వీపరు ధనాధన దవాఖాన డాక్టర్ల దగ్గరికి పోయి ముచ్చట చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే రాజు కదులుతున్నాడట. ఇంకేమున్నది, పేషెంట్ వాటికి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇస్తే ఇగో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏమైందే రాజానా, నువ్వు చచ్చిపోయినావు, నువ్వు ఎట్లా బతికినావు, యమలోకంలో యమధర్మరాజు ఎట్లున్నాడు, వాళ్ళని తప్పించుకొని నువ్వు ఎట్లా బయటపడవో మొత్తం పూసగుచ్చి చెప్పే. డబ్బులు లేదు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవాలని చెప్పి ఈయన్ని ఆగిపోయినా. ఈయన్ని ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చింది తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చారు, గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు. మార్చరీనా? రాధనకు శక్తి లేక చెప్పలేకపోతున్నాడు గాని సర్కార్ దవాఖానకు తొండి నొప్పితోని ఆరోగ్యం బాగలేక వచ్చిండట రాజన్న. తోడుగా ఎవరు లేరని వార్డులో చేరిక చేసుకోలేదట డాక్టర్లు. అందుకే దవాఖానలో ఉన్న క్యాంటీన్ దగ్గర పండుకున్నాడట 3 రోజులు. మరి మనిషి ఉన్నాడా పోయిండా అనేది చూడకుండా దవాఖానలో పనిచేసేటోళ్ళు తీసుకుపోయి మార్చూరి గేటు ముందట వేసిండ్రట. రాత్రి తాళం వేసే ముందు రాధనను మార్చూరిలో వండబెట్టి లాకేసిపోయిండ్రట. పొద్దుగాల ఊడ్చేటోళ్ళు వచ్చి చూస్తే కళ్ళు తెరిచి చూస్తున్నాడట. అటు ఇటు కదులుతున్నాడట. ఎమ్మటే ఈ ముచ్చట బయటికి తెలిసే వరకు పోలీసులు వచ్చిండ్రు. ధనాధన డాక్టర్లు వచ్చి ఓ బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కవరింగ్ ఇస్తున్నారు. చూడుండ్రి, దవాఖానలో పనిచేసే కొందరు ఎట్లా చేస్తున్నారో. వాళ్ళు తలుసుకుంటే సచ్చిన మనిషిని బతికిస్తున్నారు, బతికిన మనిషికి చచ్చిపోక ముందే డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సారు దవాఖానలో పెద్ద సార్లు చూస్తున్నారా ఎట్లా మీ కింద పని చేసేటోళ్ళు చేస్తున్నారో. మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో గానీ ఇట్లాంటి మల్లో తప్ప జరగకుండా గట్టి చర్యలు తీసుకోండి అని అంటున్నారు మహబూబాబాద్ జిల్లా జనాలు.